మీకు ఒక విజేతని పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒకేసారి 3 ఉద్యోగాలు, కంప్లీట్గా పేదరికం అయినా నేను ఏదో సాధించాలన్న తపనతోటి ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఫైనల్గా విజేతగా నిలబడ్డాడు. నిన్న వచ్చినటువంటి రిజల్టులలో గ్రూప్ 2లో 155వ ర్యాంకు, గ్రూప్ 3లో 118వ ర్యాంకు. గ్రూప్ 2లో 155, గ్రూప్ 3లో 118, రెండు కూడా ఓపెన్లోనే ఉద్యోగాలు. ఆల్రెడీ మొన్న ఒక 6 నెలల ముందు వచ్చినటువంటి గ్రూప్ 4లో విజేత ప్రజెంట్ నిజామాబాద్ జిల్లా సోషల్ వెల్ఫేర్లో గ్రూప్ 4 ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అంటే పేదరికం ఉన్నప్పటికీ చాలామంది ఏమంటారంటే నాకు పేదరికం ఉంది అందుకే ఉద్యోగాలు కొట్టలేకపోతున్నా అంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఆ పేదరికమే ఉద్యోగం కొట్టడానికి కారణమైంది. నేను నిలబడాలంటే ఖచ్చితంగా చదవాల్సిందే. అతనికి ఒక క్లారిటీ ఉంది. ఇవాళ నేను ఎంజాయ్ చేస్తే రేపు నేను నిలబడలేను. ఎన్ని గంటలు చదవాలా, ఎంత చదవాలా, ఈరోజు నేను ఎన్ని గంటలు చదివినా అన్నటువంటి ఒక తనకు తాను ప్రశ్నించుకుంటూ మళ్ళా ఎక్కడోగా చదివింది గవర్నమెంట్ హాస్టల్లో. మనోడి యొక్క చదువును చూసి ఇతను నిలబడగలుగుతాడు, ఉద్యోగం కొట్టి సాధించగలుగుతాడు, ఇతను పేదరికం కారణంగా ఓడిపోకూడదని ఏ హాస్టల్లో అయితే ఉన్నాడో ఆ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తన కోసం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పుస్తకాలు తెప్పించి సెంట్రల్ యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంకు రావడానికి కారణమైంది ఆ మేడం. అతని యొక్క ఇన్స్పిరేషన్ ఎలా కనబడుతుందంటే నిజంగా ఏ విద్యార్థి అయినా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే ఏవేవో ఉండాల్సిన అవసరం లేదు. ఒక కళ ఉండాలా, ఒక కసి ఉండాలా, ఒక కళ ఉండాలా, ఒక కసి ఉండాలా. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా మన విజేతగా నిలబడవచ్చు అని మోహన్ చెప్తా ఉన్నాడు. మరి ఆ మోహన్తో మనం మాటా ముచ్చట కార్యక్రమం చేసే ప్రయత్నం చేద్దాం. లైవ్లో ఉన్న వాళ్ళు దయచేసి చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ కాబట్టి మీ వంతు బాధ్యతగా ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైవ్లో మీ యొక్క కామెంట్స్ చదివి మీకు కావాల్సినటువంటి అంశాలు కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఒకసారి అన్ని గ్రూపులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే రోజు మన ఉద్యమాలు చేస్తున్నాం, పాఠాలు చెప్తున్నాం, దాంతో అప్పుడప్పుడు చిన్నపాటి ఇన్స్పిరేషన్ కూడా ఇస్తూ ఉన్నాం. ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అనుకోండి. కాబట్టి దాని గురించి అన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మిత్రమా, ఏం పేరు మీ పేరు? రేణుమోహన్ సార్. రేణుమోహన్, చూడండి చాలా బక్కగా ఉన్నావు. అవును సార్, ప్రిపరేషన్. అంటే ఈ బక్క ఉండడానికి కూడా పేదరికం అంట? అదేం లేదు సార్, మెయిన్ టెన్షన్స్ అంటే జాబ్ వస్తుందా రాదా అనేది. సో అలాంటి టెన్షన్స్ చాలా ఉండేవి. సో తినక, సో హాస్టల్లో ఫుడ్ బాగుండక. ఇప్పుడు టెన్షన్ అంతా పోయిందా? మరి పోయింది సార్. ఇప్పుడు కంప్లీట్ రిలాక్సిబుల్. అంటే రిలాక్స్ అయిపోతావా ఇంకా మళ్ళీ ఇంకో యుద్ధం మొదలు పెట్టాలి? రిలాక్స్ అంటే నా లైఫ్లో ఒక స్టేజ్ వరకు వచ్చిన ఇంకా పైనకు ఎదగడానికి మాత్రం ఇంకా కృషి అయితే చేస్తాను. ఓకే, ఇప్పటికీ. ఇవాళ ఉద్యోగం వచ్చింది, జస్ట్ 2 నెలల ముందు నాన్న చనిపోయింది. అవును సార్, 2 months బ్యాక్. అప్పటికి ఇంకా గ్రూప్ 2 రిజల్ట్ వచ్చిందా? వచ్చింది సార్. ఆ రిజల్ట్ విన్న తర్వాత నాన్న ఏమన్నాడు? అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. నేను ఎంత కష్టపడ్డానో నువ్వు చూసినావు. సో నా కష్టం నువ్వు పడకుండా నీకు జాబ్ వచ్చింది, సో నాకు అది జాబ్ అని అన్నాడు సార్. అంటే జాబ్ వచ్చిందన్న సమాచారం విన్నాడు కానీ నువ్వు ఉద్యోగం ఎక్కింది ఇంకా చూడలేకపోయాడు, దాన్ని ఎంజాయ్ చేయలేకపోయాడు. సో అది ఒకటి బాధాకరమైంది. అంటే జాబ్ వచ్చి హ్యాపీ ఉన్నప్పటికీ సో నాన్నగారు అది చూడలేకపోవడం అనేది ఒకటి బాధాకరం అంతే. నువ్వు ఇప్పుడు ఈ చదువు వైపు అడుగులు వేయడానికి ప్రధాన కారణం అమ్మ. అవును సార్. అమ్మ గురించి ఏం చెప్తావు? అమ్మ సో అంటే మా అమ్మ ఏం ప్రత్యేకం కాదు, ప్రతి అమ్మ అందరికీ సపోర్టివ్గా ఉంటుంది. సో అందులో భాగంగా మా అమ్మ కూడా సో నాకు ఫైనాన్షియల్గా కానీ లేకపోతే చదువుకో అని కానీ అంటే ఒక్కరోజు కూడా
నువ్వు చదువు బంద్ చేయని, అంటే అందరూ వర్క్ చేసుకుంటున్నావు, నువ్వు కూడా వర్క్ చేయాలి. సో అట్లా ఎన్నడూ కూడా ప్రెషర్ పెట్టకుండా నా నమ్మకంతో సో మా కొడుకుని ఇట్లా పంపిస్తాం, మా కొడుకు ఏదో సాధించి వస్తాడైన నమ్మకాన్ని ఆయన పెట్టుకున్నది. సో అది సార్. సో ఇవాళ ఏమంటుంది అమ్మ, ఏమంటుంది ఇప్పుడు ఉద్యోగం వచ్చినాక? ఈ అమ్మ మొదటగా ఎక్కువ ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే అది మా అమ్మనే సార్. ఓకే, మెయిన్గా చెప్పాలంటే. సో అది సార్. చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం పనులు చేసినావు, చేసినాం సార్. పశువుల కాడు పోయినావు, నాగలు దున్నావు, అవును సార్, గడ్డి మూపులు ఎత్తుకొచ్చినావు, అవును, అన్నీ చేసినావు. ఇంటర్మీడియట్ దాకా చేసినావు. అవును. డిగ్రీలు ఎందుకు చేయలేకపోయినావు అంటే హాస్టల్లో ఉన్నావు. హాస్టల్లో ఉన్నాం. కరీంనగర్ వచ్చేసి కరీంనగర్లోనే హాస్టల్లో ఉన్నాం. హాస్టల్లో ఉన్నావు. అంటే డిగ్రీలో ఉన్నప్పుడే నీ ఇటు సైడ్ గ్రూప్స్ వైపు అంటే ఉద్యోగం కొట్టాలన్నటువంటి బలంగా నీ మనసులో కలగడానికి కారణమైన అంశాలు ఏంటి చెప్పండి. మెయిన్ సార్, నా ఇంటర్ సెకండ్ ఇయర్లో మా అంజుబాబు అని ప్రిన్సిపల్ ఉండేవారు. ఓకే. సో ఆ సార్ ఆ గ్రూప్ 2 2016 గ్రూప్ 2 రాసేటప్పుడు సో నన్ను ఏమన్నా ఇట్లా ఒక బుక్ చదివారే ఇది నా క్వశ్చన్స్ అడుగు, సో అట్లా రెగ్యులర్గా సార్ నేనే అడగటోని. సో సార్ నాకేమన్నా చెప్పేటోడు అన్నట్టు. సో గ్రూప్ 2 ఉంటుంది, ఇట్లా మీరు చదవాలి, నువ్వు కూడా చదవాలి, నువ్వు కొంచెం అంటే ఇక్కడ కూడా చదువుతున్నావుగా దీన్నే కంటిన్యూ చేయాలి. సో అట్లా చెప్పి ఇన్స్పిరేషన్ తీసుకొచ్చాడు అంజుబాబు సార్. ఆ తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత రెయిన్ మహేష్ అని మా అన్న అవుతాడు. సో ఆయన ఏంటి అంటే బుక్స్ తీసుకో, ఇట్లా ఎగ్జామ్స్ ఉంటాయి నువ్వు రాయాలా అని అప్పటికే కరీంనగర్ తీసుకొచ్చి బుక్స్ అన్ని కొనిపించి సో చదువు అని స్టార్ట్ చేయించిండు అప్పటి నుండి. సో ఆ డిగ్రీ మొత్తం సో అయినా నేను కలిసి చదువుకున్నాం. సో అప్పుడు ఆ ఇన్స్పిరేషన్. ఆ తర్వాత ఇక డిగ్రీలో హాస్టల్ ఉన్నా, బీసీ వెల్ఫేర్ హాస్టల్లో. ఓకే. సో అక్కడ ఉన్న SWO మేడం, కవిత మేడం, సో ఆ మేడం చాలా హెల్ప్ చేసింది. సో అంటే నాకు చదువు పరంగా కానీ ఫైనాన్షియల్ కానీ. సో నేను చదువుతా అనేది చూసి సో అయితే ఈ అబ్బాయి చదువుతాడు కాబట్టి నేను నా వంతు సాయం చెయ్యాలనేది. సో ఆ మేడం గారు చాలా హెల్ప్ చేశారు. అంటే ఎట్లా హెల్ప్ అంటే ఎట్లా ఏం చేశారు? ఒకటి ఫైనాన్షియల్గా, ఇంకోటి మెంటల్గా కూడా. అంటే ప్రిపేర్ అయితే మాత్రం ఆల్రెడీ మేడం కూడా జాబ్ కొట్టచ్చారు కాబట్టి సో ఆ మేడం కూడా తెలుసు ఇట్లా ప్రిపేర్ అయితే వస్తుంది, ఏం లేదు నువ్వు టైం టు టైం చదవడం, టైం టు టైం తినడం. సో నీదైతే ఏదైతే డైలీ లైఫ్ ఉంటుందో సో ఆ డైలీ లైఫ్లో ఇప్పుడు ఒకళ్ళు వర్క్ అవుతారు, సో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. సో సేమ్ అది ఇది కూడా ఒక వర్క్ లెక్క తీసుకొని సో నీ వర్క్ నువ్వు చేయాలి. అంటే ఆ మేడం ఓన్లీ నీ ఒక్కడికి ఇన్స్పిరేషన్ ఇచ్చిందా? హాస్టల్ అందరు చెప్పేది, అందరు కానీ నువ్వు కనెక్ట్ అయిపోయావు. అది సో అందరికి చెప్తారు, సో అందరికి చెప్తారు కానీ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు మెయిన్గా. సో అందరు ఒక రకంగా ఉండరు మెంటాలిటీ. సో అట్లా నేను కొంచెం ఎక్కువ ఇన్స్పైర్ అయినా. ఒకవేళ మేడం హాస్టల్లో ఉన్నప్పుడు ఆమె మేడం నీకు ఆర్థికంగా కానీ ఒక మానసికంగా కానీ ఆమె దొరకపోయి ఉంటే ఎట్లుండేది అంటారు? దొరకపోయి అంటే మెయిన్ అంటే నేను చదువున్న మాత్రం ఆపకపోయేది, కాకపోతే ఫైనాన్షియల్ ఇంకెక్కువ ఇబ్బంది పడేటోని. ఓకే. సో ఇప్పుడు ఇది వచ్చేది లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్లు వచ్చేదేమో జాబ్ చెప్పలేము అప్పటికి. సో అది సిచ్యువేషన్. మేడం ఎట్లా ఫీల్ అవుతుంది ఇప్పుడు? మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకసారి ఫోన్లో మాట్లాడదాం మరి. ఫోన్ కలపండి ఒకసారి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం, అశోక్ సార్ మేడం. మీ స్టూడెంట్ మన దగ్గర ఇప్పుడు లైవ్లో ఉన్నాడు, మీరు లైవ్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మోహన్ గురించి ఏం చెప్తారు? మనోడు ఏమంటున్నాడంటే మేడం కృషి కారణంగానే వాళ్ళని గ్రూప్ 2 విజేతగా నిలబడగలిగిన, నాకు ఒక మెంటల్గా మేడం ప్రోత్సాహం ఇచ్చింది, దాంతోపాటు ఆర్థికంగా సహకారం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఓన్లీ హాస్టల్ వాడంటే ఏదో టైంకి వచ్చినామా, అటెండెన్స్ వేసుకున్నామా, కొడుగుడు లెక్క పెట్టినామా, బియ్యం లెక్క పెట్టుకున్నామా అని పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అతనిలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి నువ్వు ఉద్యోగం కొట్టగలుగుతావు అని చెప్పేసి అతనితో అడుగులు వేయించినటువంటి మీరు ఇలా గ్రూప్ 2 విజేత నిలబడ్డాడు. ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం మీరు? చాలా హ్యాపీ ఉంది సార్. యాక్చువల్గా ఆయన ఫస్ట్ డే వచ్చిన రోజే ఆయన మార్క్స్ చూసిన తర్వాత నేను ఈయనతో ఏదైనా సాధించగలను అనుకున్నాను. ఎందుకంటే నేను ఒక 6 years B.Ed లెక్చరర్ గా చేశాను సార్. స్టూడెంట్ సైకాలజీ నాకు ఐడియా ఉంది. ఫస్ట్ డే నుండి కూడా మోహన్ కాలేజ్కి వెళ్ళి రాగానే టైం వేస్ట్ చేసుకోకుండా నా దగ్గర ఉన్న బుక్స్ చూసి ఆశ్చర్యపోయి నేను ఆయనను ప్రోత్సహించిన సార్. ఫస్ట్ థింగ్ మా దగ్గరకు వచ్చేసరికి అబ్బాయి దగ్గర NCERT టెక్స్ట్ బుక్స్ అన్ని ఉన్నాయి. ఇంటర్మీడియట్ అయిపోయి మన డిగ్రీకి వచ్చాడు సార్ నా దగ్గరికి. ఓకే మేడం. అప్పటికే అబ్బాయి దగ్గర NCERT బుక్స్ గ్యాదర్ చేసి పెట్టుకున్నాడు.
నేను గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యి నేను గ్రూప్ 2 కొట్టలేకపోయినా సార్. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా నాకు 2011 లో పోస్టింగ్ వచ్చి ఉండే. ఓకే మేడం. ఆయన చూసిన తర్వాత నా దగ్గర ఉన్న స్టడీ మెటీరియల్ మొత్తం మోహన్ కి నేను ఇవ్వడం జరిగింది. ఓకే మేడం. అట్లే హాస్టల్లో ఒక రూమ్ ని ఒక లైబ్రరీ లాగా చేశాడు సార్ అబ్బాయి. అతను రూమ్ మొత్తం లైబ్రరీ చేసిండు. లైబ్రరీ ఎవరైనా కొత్త పిల్లల్ని మోహన్ రూమ్ లో ఇస్తే మోహన్ రూమ్ లో ఎవరు ఇమ్మడలేకపోయేవాళ్ళు. అంటే ఇక్కడ మొత్తం కూర్చొని చదువుకునేవాడు మొత్తం. సో అట్లా ఒక 6-7 పిల్లలు మాత్రమే. ఆయన 3 ఇయర్స్ హాస్టల్లో ఉంటే 3 ఇయర్స్ వేరే అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేని పిల్లలు ఎవ్వరు కూడా మోహన్ తోనే మింగిల్ అయ్యే వాళ్ళు కాదు. అసలు చాలా మంది ఆయనతో మాట్లాడడానికి కూడా అవాయిడ్ చేసేవాళ్ళు. ఆ విధంగా నేను అంటే ఆయనలో మాట విధానం గానీ ఆయన దగ్గర ఉన్న బుక్స్ తోని ఏది చదువుకుంటే నేను అది ప్రోత్సహిస్తా మోహన్, కానీ చదువుకోవాలని చెప్పడం జరిగింది సార్. ఫస్ట్ ఇయర్ రిజల్ట్ లోనే అంటే డిగ్రీ రిజల్ట్ కామన్ గా ఫస్ట్ ఇయర్ లో అందరూ లైట్ తీసుకుంటారు సార్. ఓకే మేడం. ఆయన మంచి పర్సంటేజ్ తో పాస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మన సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్ లో కూడా పాండిచ్చేరిలో వచ్చింది అడ్మిషన్. అది కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అవును సార్. నేను మా డిపార్ట్మెంట్ కి యాక్చువల్ గా చాలా అంటే ట్రై చేశాను. ఇంత మంచి స్టూడెంట్ ని మనము ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటే అని లెటర్స్ రాసిన, ఫైట్ చేయించాను, కానీ మా డిపార్ట్మెంట్ నుండి అది టైం తీసుకుంది. సో ఆ లోపు నువ్వు అసలు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి 20,000 రూపీస్ మనం ఫీ పే చేయాలి పాండిచ్చేరి యూనివర్సిటీకి జాయిన్ కావాలంటే. ఓకే మేడం. ఇమ్మీడియట్ గా పే చేశాను. అక్కడ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ తనతో పాటుగా ఉండే ఫ్రెండ్స్ గానీ వాళ్ళు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటే ఇంకా మంచి ఆపర్చునిటీ ఉంటది మేడం నాకు, నేను ఇక్కడ చేస్తా అని చెప్పేసి. అంటే మోహన్ చెప్పే ప్రతి విషయంలో కూడా ఆయనకు ఒక క్లారిటీ ఉండేది. ఓకే మేడం. సో అందువల్ల నేను ఏదైనా సరే మొహమాట పడకుండా నన్ను అడగాలి, ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. నేను సాధించలేనిది మోహన్ సాధించాలనే కసి నాలో ఎక్కువ ఉండేది సార్. ఓకే మేడం. అది సాధించగలిగిండు. నేను చాలా హ్యాపీ. ఇంకా యాక్చువల్ గా ఢిల్లీకి పంపించాలి, సివిల్స్ ప్రిపేర్ చేయించాలనే కోరిక ఉంది నాలో. ఇంకా అంటే ఆయన చాలా పూర్ అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ స్టూడెంట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు సార్. ఓకే మేడం. వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను చూసిన ధర్మపురి తిమ్మాపూర్ వాళ్ళది. ఓకే మేడం. వాళ్ళ అమ్మ కూడా నాకు చాలా సార్లు చెప్పి మీ వల్ల నా కొడుకు చదువుకోగలుగుతున్నాడు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది సార్. అటువంటి స్టూడెంట్స్ ఎవ్వరున్నా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా నేను ఎప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటాను సార్. ఇప్పుడు పనిచేసే దగ్గర ఇలాంటి స్టూడెంట్స్ ఏమైనా దొరికారా మీకు? మళ్ళీ నాకు కరీంనగర్ లోనే ఉన్నారు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేను ఇప్పుడు గజ్వేల్ లో వర్క్ చేస్తున్నాను సార్. అక్కడ చిన్న పిల్లల హాస్టల్ అంటే అప్ టు 10th. వాళ్ళలో కూడా నేను ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉంటుందా అని చెప్పేసి ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక ½ an hour స్టూడెంట్ దగ్గర స్పెండ్ చేస్తున్నా సార్. ఆర్ట్ ఉంటది ఒకరి దగ్గర అంటే వాళ్ళని మాట్లాడించడము, ఏదో ఒక రకంగా ప్రోత్సహించాలి. పిల్లలందరిలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క నైపుణ్యం ఉంటది కదా సార్. మీలాగా అందరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఉంటే ఈ దేశం బాగుపడుతుంది మేడం. కానీ అందరు అట్లా ఉండరు. జస్ట్ ఏదో డ్యూటీ చేద్దాం వెళ్ళిపోదాం అనే ఆతృతతోనే ఉంటారు తప్ప నాకు చాలా రోజుల తర్వాత మీరు ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఈ విధంగా చేస్తారని చెప్పేసి నేను ఊహించలేకపోయాను. అందుకే మీతో మాట్లాడతా అని చెప్పాను మేడం. లైవ్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఫైనల్గా ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? నాకు తమ్ముడు లేడు, నాకు ఒక సొంత తమ్ముళ్ళు లేరు. నాకు తమ్ముడు దేవుడు ఇచ్చిన తమ్ముడు మోహన్ సార్. ఓకే మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆయన ఇంకా సివిల్స్ కి నేను వెళ్తా మేడం అంటే కూడా నేను రెడీ సార్ ఆయన ప్రోత్సహించడానికి. లీవ్ పెట్టేసి అంటే నేను ఆయన చెప్పిన గైడ్ చేసి నేనంటే ఎంత చిన్న ఉద్యోగం వచ్చినా నువ్వు ఫస్ట్ జాయిన్ అవ్వాలి. మనకు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ఆయన దగ్గర ఏమీ లేనప్పుడు సార్ మేడం అడగాలి, ఎవరో ఒకరు ఆయనకు ఎకనామికల్ గా అవసరం ఉండేది కదా. నీ ఉద్యోగం నువ్వు చేస్తూ జాయిన్ అయిన తర్వాత లీవ్ పెట్టినా సరే గానీ నువ్వు ఖచ్చితంగా జాయిన్ అవ్వని చెప్పడం జరిగింది సార్. అందుకే గ్రూప్ 4 వస్తే కూడా జాయిన్ అవ్వమన్నా నేను. ఇప్పుడు మన ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే బీసీ వెల్ఫేర్ లోనే ఫస్ట్ జాయినింగ్ ఇప్పుడు మోహన్ ది. అవును, మళ్ళీ నిజామాబాద్ తీసుకున్నారు. నిజామాబాద్ లో తీసుకున్నారు. నేను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను సార్. చాలా హ్యాపీ సార్. ఆయన ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నా కోరిక సార్. ఇలాంటి వాళ్ళ హెల్ప్ కూడా ఆయనకు చాలా అవసరమే. కంపల్సరీ నేను ప్రతిరోజు మోటివేషన్ చేస్తూనే ఉన్నా మేడం పిల్లలందరినీ కూడా. ఎందుకంటే చాలామంది పేదరికం, నిన్న 2 పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలకు కానీ
పోయి పరామర్శించడం జరిగింది. చెప్పే వాళ్ళకి ఏంటంటే మనకు పేదరికం అడ్డు కాదు, నిజంగా నీలో కసి ఉంటే ఏదో చేయాలి తపన ఉంటే మాత్రం పేదరికం అడ్డు కాదు. మీలాంటి వాళ్ళు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకొని వాళ్ళ ముందు తీసుకుపోవడానికి, చేయబట్టి లాక్కోవడానికి, ముందు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్తాను నేను. అవును సార్, అవును. అంటే నేను మోహన్ కైనా నేను నా స్టూడెంట్స్ అందరికి ఎవరికైనా చెప్పేది సార్, మనలో చదువు ఉన్నంత సేపు ఎవరో ఒకరు ప్రోత్సహిస్తారు. ఎంతో కొంత కష్టపడి చదువుకున్నామంటే మనం మన కుటుంబాన్ని అంతటిని ఆర్థికంగా బలోపేతం చేయగలం సార్. వాళ్ళ దగ్గర కష్టపడాలని తపన ఉండాలి పిల్లలు. ఒకసారి మీది కూడా ఇంటర్వ్యూ చేద్దాం మేడం, ఎందుకంటే మిమ్మల్ని చూసైనా మిగతా హాస్టల్ వెల్ఫేర్లలో కొంత మార్పు వచ్చి పిల్లలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కూడా అవసరమైతే పర్సనల్గా వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాను మేడం. ఇది తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. విన్నారు కదా మిత్రుల లైవ్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఒక మేడం ఒక హాస్టల్ వెల్ఫేర్ ఎవరు పట్టించుకోరు. అలా ఎట్లా మిగిల్చుకోవాలని చూసే వాళ్ళు చూసాం, కానీ ఒక విద్యార్థి యొక్క ప్రతిభను గుర్తించి ముందు తీసుకుపోయి ఒక మేడం దొరికింది కాబట్టి అతను ముందుకు పోవడానికి అవకాశం ఉంది. చెప్పండి మిత్రం, అసలు నీ ప్రిపరేషన్ విధానం ఎట్లా కొనసాగిందంట? మెయిన్ సార్ ప్రిపరేషన్ అంటే ఫస్ట్ బేసిక్స్ వైజ్గా రావాలి సార్ ఎప్పుడైనా. సో ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ చదివినా నేను స్టార్టింగ్లో, అంటే బేసిక్స్ కోసం. ఎందుకంటే డైరెక్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి పోయినప్పటికీ మనం వాళ్ళు చెప్పేది గ్రాస్ప్ చేసుకోలేము. సో కాబట్టి మనం మొదట ఎన్సీఆర్టీ బుక్స్ చదవడం, అంటే బేసిక్స్ బుక్స్ ఏవైనప్పటికీ 10th క్లాస్ వరకు చదివిన తర్వాత అప్పుడు ఒక బేసిక్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత ఏదన్నా ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అంటే వారికి నచ్చింది, సో అందులో తీసుకుంటే మనకు ఒక గైడెన్స్ ఉంటుంది. సో ఆ గైడెన్స్ను బట్టి సో ఆ తర్వాత మనం సెల్ఫ్గా మళ్ళీ ఒకసారి అన్నీ రివైజ్ చేయాలి. సో ఎట్లా ఏంది, ఎంత సబ్జెక్టు ఇంత ఉంది, అట్లా మొత్తం రివైజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి ప్రాక్టీస్ సార్. ప్రాక్టీస్ లేనిది అసలు జాబ్ అనేది అసలు కష్టం, మనం ఊహించలేం. ఎందుకంటే టెస్ట్ సిరీస్ రాయాలి ఒకటి, టెస్ట్ సిరీస్ రాసిందని అనాలిసిస్ చేసుకోవడం ఇంకో అయితే సార్. ఎందుకంటే చాలా మంది టెస్ట్ సిరీస్ రాస్తారు, రాసి అక్కడ పక్కన పడేస్తారు. కాకపోతే నేను ఎక్కడ లోపం చేసిన, అంటే నేను ఎక్కడ ఇంప్రూవ్ కావచ్చు, సో ఇవన్నీ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు 360 వ్యూలా, అంటే ఎక్కడ నేను ఫాల్ట్ ఉన్నా, ఏ సబ్జెక్ట్లో ఏ పార్ట్లో అనేది మనకు తెలుస్తుంది సార్. చాలా మంది ఏమంటారు అంటే అసలు కోచింగ్ అవసరమే లేదు, ఉద్యోగం కొట్టవచ్చు అంటే సార్. అట్లా చేసిన వాళ్ళు కూడా ఉంటారు సార్, కానీ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అది. సో అట్లా కొట్టలేరని మనం చెప్పలేం, కాకపోతే అడిషనల్ అడ్వాంటేజ్ వచ్చినప్పుడు మనం ఎందుకు కాదనుకోవాలి. దగ్గర దారి కోచింగ్ అనేది దగ్గర దారి. ఉదాహరణకు తక్కువ ఉద్యమ చరిత్ర ఉంది, ఇప్పుడు నా క్లాసు వినకుండా ఓన్లీ బుక్స్ పట్టుకొని చదివితే 6 నెలలు పడుతుంది. క్లాస్ అంటే 1 month లో సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ రావడానికి, కొంచెం అవగాహన పెరిగి ఈజీగా అవడానికి అవకాశం ఉంది. నేను కూడా ఏం చేసిన అంటే ఫస్ట్ నాకు మూవ్మెంట్ అంత లేకుండా, ఎందుకంటే అప్పుడు బేసిక్స్ చదివినా, ఇప్పుడు ఎన్సీఆర్టీలో మన మూవ్మెంట్ ఉండదు కదా, ఉండదు. సో అప్పుడు ఏం చేసిన అంటే ఆ తర్వాత మీ ఆన్లైన్ ఉంటుంది తీసుకున్న ఆ వీడియోలన్నీ మొత్తం అంటే ఒకటి మొత్తం కంప్లీట్ చేసిన. సో అప్పుడు ఏంటంటే మీ స్టోరీ టెల్లింగ్ లెక్క ఉంటాయి మీ క్లాసెస్. సో ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని, సో బుక్ తీసుకొని మొత్తం ఏదేం చెప్తున్నారు సారు, సో ఎక్కడ నేను వీక్ ఉన్నా, సో అప్పుడు నేను క్లారిటీ వినడం. సో అట్లా నాకు మీ క్లాసెస్ అనేది చాలా హెల్ప్ అయినాయి సార్, ఆన్లైన్ క్లాసెస్ ఎస్పెషల్లీ. ఓకే, ఇప్పుడు నోట్స్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనకు విద్యార్థులు, అంటే మనం ఇప్పుడు Group 2 సంబంధించినటువంటి ఒక విజేతగా మాతో మాట్లాడుతున్నాం కాబట్టి ప్రిపేర్ అయ్యేవాడి ఉద్దేశంలో మనం ఇంటర్వ్యూ చేయాలి. ఏదో మాట్లాడితే అవసరం లేనట్టు ఒక సందర్భం. నేనేమంటున్నాను, సొంత నోట్స్ అనే దాని మీద ఒక 10 చర్చ జరుగుతుంది. నోట్స్ అనే కాన్సెప్ట్ మీద ఏం చెప్తావు? సొంత నోట్స్ ఉండాలనేది కాన్సెప్ట్ ఉండాలా? నువ్వు నోట్ తయారు చేసుకున్నావా? నేను పర్సనల్లీ అన్ని సబ్జెక్టులలో తయారు చేసుకోలేదు, కానీ మూవ్మెంట్లో తయారు చేసుకున్నా, ఇండియన్ హిస్టరీలో తయారు చేసుకున్నా, ఎకానమీలో తయారు చేసుకున్నాం. అంటే స్టార్టింగ్ తయారు చేసుకున్నాం, కానీ మనం సర్వే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో సర్వే రిలేటెడ్ ఏమన్నా పాయింట్స్ ఉంటే జస్ట్ అంటే రివైజ్ చేసుకోనికి 2 daysలో రివైజ్ చేసేటట్టు. సో అంటే చదివేటప్పుడే కొన్ని పాయింట్స్ రాసి ఒక చిన్న బాండిల్ లాగా చేసుకొని, అంటే ఎందుకంటే నెంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గుర్తుండదు సార్. సో కాబట్టి అది చిన్న రాసుకుంటే మనకు అంటే తక్కువ టైంలో షార్ట్ నోట్స్ లో రాసుకుంటాను సార్. అదొకటి నోట్స్ అయితే ఉండాలి సార్, తయారు చేసుకున్నాం. అంటే ఉండకుండా కొట్టిన వాళ్ళు ఉండొచ్చు, కాకపోతే ఉంటే ఇంకా మనకు అడ్వాంటేజ్ అవుతుంది అది. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది పిల్లలు 10 సారి క్వశ్చన్ ఏం చేస్తారంటే రోజుకి ఎన్ని గంటలు చదవాలా? 6 గంటలు చదవాలన్నా, 8 గంటలు చదవాలన్నా, 12 గంటలు చదవాలన్నా, ఎన్ని గంటలు చదివితే మనకు ఉద్యోగం కొట్టడానికి అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు నా విషయానికి వస్తే సార్, యావరేజ్ తీసుకుంటే ఒక 8 hours అవుతుంది. కానీ ఒక రోజు 12 hours చదివిన రోజులు ఉన్నాయి, ఒక రోజు మొత్తానికి చదవని రోజులు ఉన్నాయి. ఇంకో అంటే
అట్లా పర్టికులర్గా మనం ఇన్ని అవర్స్ అని చెప్పలేము సార్. అప్పటి సిచ్యువేషన్, నేను ఈ రోజు చదివినా సో 12 hours చదివినా, నెక్స్ట్ డే చదవలే అట్లా ఫీల్ కావద్దు. నేను చదవలే, అరే నాది ఏమో అవుతుంది, నేను చదవలేకపోతున్నా అనే ఫీల్ కాకుండా, సరే ఈ రోజు చదవలే కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ కవర్ చేసుకోవడం. సో యావరేజ్గా మనం మెయింటైన్ చేయాలి. కానీ ఒకటేసారి 1 month స్టడీ సీట్స్ పెట్టడం అట్లా చేయకూడదు. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఒకరోజు 1 hour చదివినావు సరిపోతుంది, అట్లా దాన్ని బట్టి రెగ్యులర్గా చదవాలి. రెగ్యులర్గా చదవాలి సార్. కన్సిస్టెన్సీ అనేది ఉండాలి, చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే పొద్దుగాల 4 లేవాలా, లేదంటే 6 లేవాలా, నైట్ 11 గంటలకు పడుకోవాలా, అలారం పెట్టుకోవాలా, ఈ కండిషన్లు ఉంటాయి. మరి ఆ కండిషన్లు అధిగమించినట్టే కనబడతా ఉంది. అవును సార్, అట్లా ఏం లేదు సార్. నేను లాస్ట్ 4-5 months అంటే డే మొత్తం పడుకొని నైట్ మొత్తం చదివేది సార్. నైట్ అంటే ఈవినింగ్ 6కి స్టార్ట్ చేస్తే మళ్ళీ మార్నింగ్ 8 వరకు ఫ్రూట్స్ తెచ్చుకొని పెట్టుకునేది సార్. నైట్ 2కి తర్వాత 5కి అట్లా ఒక ఆకలి అయితే ఫ్రూట్స్ తినేది సార్. ఓకే, అట్లా నైట్ చదివేది. సో అట్లా అంటూ ఏం లేదు. అంటే నైట్ ఎందుకు పెట్టుకున్నాం? పొద్దుగాల ఎందరు పొద్దుగాల చదువుతున్నా నైట్ చదివినాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్ ఫోన్. సో చాలా మంది డిస్టర్బ్ చేస్తారు మధ్యాహ్నం. సో ఫ్రెండ్స్ వచ్చి చాయ్ తాగమంటారు, ఇటు పోదామంటారు. సో కాదనిలేం మనం. ఒకటి మనకు కూడా ఇష్టం ఉంటుంది పోవడం, కాకపోతే ఏంటంటే టైం చాలా వేస్ట్ అవుతుంది. ఓకే, ఇంకొకటి ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. నార్మల్గా స్టడీ హాల్లో కూడా అటు లేస్తూ ఉంటారు, ఇటు లేస్తూ ఉంటారు. సో కాబట్టి అందుకే నేను నైట్ చదవాలని ఫిక్స్ అయినా సార్. ఫిక్స్ అయిపోయి అట్లా ఒక 6 నెలల పాటు అట్లే చదివినాం సార్. మొత్తంగా ఎప్పుడు మొదలు పెట్టిన ప్రిపరేషన్? 2020 సార్ పర్ఫెక్ట్. అంటే అంతకుముందు చదివిన లక్ష్మీకాంత్ తీసుకుని ఇంటర్మీడియట్ 2nd year నుంచే చదవడం స్టార్ట్ చేసిన. నీ గోల్ అనేది ఇంటర్మీడియట్ 2nd year లోనే స్టార్ట్ అయింది. అవును సార్, అప్పుడే సెట్. అంజుబాబు సార్ కావచ్చు, లేదంటే రేణు మహేష్ కావచ్చు, ఆ క్రమంలో మీ కవిత మేడం పరిచయం కావడం, ఆమె ఒక తల్లిలాగా నిన్ను అన్ని రకాలుగా ఆదుకొని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నిటితోటి ఇంకేందంటే సార్, నేను సైకలాజికల్ బుక్స్ ఎక్కువ చదివాను సార్. అంటే ఎందుకంటే మనం ఎన్ని చేసినా కానీ మెంటల్గా మాత్రం స్ట్రాంగ్ ఉండాలి సార్. ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాలన్నా మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలా. లేకపోతే నాకు సబ్జెక్ట్ వస్తలేదని కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్స్ రాసినప్పుడు అనిపిస్తుంది స్కోర్ తక్కువ వస్తాయి. సో మెంటల్గా డిస్టర్బ్ అవుతాం. కొన్ని సందర్భాల్లో జాబ్ దగ్గరికి పోయి కూడా మిస్ అవుతాం. నాకు హైకోర్టు చెప్పిన కదా సార్, హైకోర్టు 1 మార్కులో పోయింది. కాకపోతే ఇవన్నిట్లను మెంటల్లీగా మనం ఫేస్ చేయాలంటే కొంచెం సైకలాజికల్గా మనం స్ట్రాంగ్ ఉండాలి సార్. అది కూడా ఒకటి. ఇప్పుడు గ్రూప్ 4 అంటే మ్యాథ్స్ 150 మార్కుల మ్యాథ్స్, నువ్వు చదివిందేమో BA, కాబట్టి ఇంటర్మీడియట్లో ఎంపీసీ నీకు? లేదు సార్, సిఈసి. ఇంటర్మీడియట్లో సిఈసి, డిగ్రీలో BA. మరి మ్యాథ్స్ వస్తేనే గ్రూప్ 4 ఉద్యోగం వస్తుంది అనేది ఉన్నటువంటి అపోహ. మరి అయినా గ్రూప్ 4 ఎట్లా ఉద్యోగం ఎట్లా కొట్టగలిగినావు? మెయిన్ ఏం సార్ అంటే అప్పటి వరకు డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ ఆ చదివిందే మొత్తం చదవని నేనైతే అనుకోను సార్. ఎందుకంటే తర్వాత కూడా నువ్వు అన్ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూషన్ లో ఒక క్లాస్ తీసుకొని అంటే మ్యాథ్స్ కి సంబంధించి, సో నేను అప్పుడు 2020 నుంచి ప్రిపేర్ అయినా సార్ మ్యాథ్స్ కూడా. అంటే నేను ఫస్ట్ SI కానిస్టేబుల్ కి అన్నట్టు ప్రిపేర్ అయినా సార్. అది నాకు గ్రూప్ 4 లో హెల్ప్ అయింది సార్. ఇప్పటి వరకు అసలు ఏమేమి పోటీ పరీక్షలు రాసినావు, ఏమేమి ఉద్యోగం కొట్టినావు? ఇప్పటి వరకు స్టార్టింగ్ అంటే సార్ ఇప్పుడు SI కానిస్టేబుల్ రాసినాం. సో అది నాది ఈవెంట్లో మిస్ అయింది. నెక్స్ట్ ఈవెంట్ వచ్చి ఉంటే జాబ్ వచ్చేది. ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా బలంగానే ఉన్నావు, కానీ శారీరకంగా మాత్రం లేమా? అదొకటి సార్. ఇంకొకటి హైకోర్టు మిస్ అయింది సార్. హైకోర్టు 2nd ర్యాంక్ వచ్చింది కానీ ఉద్యోగం రాలేదు సార్. అదొకటి. ఈ 2 సార్ అంటే దగ్గరకు వచ్చి మిస్ అయినాయి. తర్వాత అంటే సబ్జెక్టు మా అకాడమిక్స్ పరంగా నేను నెట్ క్వాలిఫై అయినా, సెట్ క్వాలిఫై అయినా, సబ్జెక్ట్ పరంగా నెట్ సెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవి క్వాలిఫై అయినా సార్. ఆల్రెడీ మళ్ళీ PG కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. PG కూడా అంటే ఎంట్రన్స్ లో అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కామన్ సెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మన గ్రూప్ 4 తో ఎంత ర్యాంక్ వచ్చింది? గ్రూప్ 4 లో 2167 వచ్చింది. జాబ్ వచ్చింది జగిత్యాల ఓపెన్ లో. అది జగిత్యాలు, కాకపోతే నాకు ఓపెన్ లో నిజామాబాద్ లో వచ్చింది. నిజామాబాద్ తీసుకున్నాం. అవును సార్. ఇప్పుడు గ్రూప్ 3 లో 155 ర్యాంకు, గ్రూప్ 2 లో 155. ఒకసారి మార్కులు క్లోజ్ అప్ చూపెట్టాము. చూడు మిత్రమా, ఇక్కడ చూడండి. ఇక్కడ గ్రూప్ 2లో ర్యాంక్ 155, ఆల్ టికెట్ నెంబర్ 2285014385. పేపర్ వైజ్గా మార్కులు చూస్తే మీకు చూడండి, మొన్న పేపర్లు ఎట్లెట్లు వచ్చినాయి చూడండి. పేపర్ 1 అందరిని ఆగం చేసింది. అంటే ఉద్యోగం రాని వాళ్ళకి 65 వస్తే, ఉద్యోగం వచ్చిన వాళ్ళు 75 నుంచి 85 మధ్య వచ్చినాయి. మనకు 75 మార్కులు వచ్చినాయి. పేపర్ 2లో 100 యావరేజ్గా వచ్చేసినది. పేపర్ 3లో 106 ఎకానమీ. ఎందుకు ఎకానమీలో అన్ని మార్కులు వచ్చినాయి అంటే కారణం ఏంటంటే కరెంట్ ఎకానమీ. అంటే దీనికోసం ఏం కసరత్తు చేసినాం?
కరెంట్ మెయిన్ ఏంటి సార్, ఫస్ట్ మనం స్టాటిక్ సబ్జెక్ట్ చదువుకోవాలి సార్ ఇందులో ఎకానమీలో. స్టాటిక్ చదివిన తర్వాత స్టాటిక్ చదివితేనే మనకు కరెంట్ అర్థమవుతుంది, స్టాటిక్ చదవంది అర్థం కాదు. సో స్టాటిక్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు మనకు కరెంట్ వచ్చే మన సర్వేలు వస్తాయి కదా సార్, సర్వేలు ఆ తర్వాత ఏమన్నా వచ్చిన కరెంట్ అఫైర్స్ అవన్నిట్లను మనం రాసుకోవాలి సార్ పక్క ఒక బుక్ లో తీసుకొని అన్ని ఏమేమి అప్డేట్స్. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక సర్వే అంటే ఒక 200 పేజీలు ఉంటాయి. ఆ 200 పేజీలలో మనకు వచ్చి 20 మార్కులు. 20 మార్కులను దాన్ని ఒక దగ్గర చేయాలంటే కంపల్సరీ షార్ట్ నోట్ తయారు చేయాల్సింది. ఆ నోట్స్ ను పదే చేయడం వల్ల 106 మార్క్స్. అన్ని నెంబర్సే కాబట్టి గుర్తుండదు సార్ మాక్సిమం. సో మన ఒక్కరికే కదా అందరికి గుర్తుండదు అనేది మనం అర్థం చేసుకొని ఏం చేయాలా, ఒక నోట్స్ లో రాసుకోవాలి సార్. అదొకటి పదే మళ్ళీ రివిజన్ చేయడం. ఎకానమీలో 106, పేపర్ 4th లో 105 మార్క్స్. 105 సార్. కానీ దీంట్లో ఇంకా ఇంకో 10 మార్కులు రావాల్సింది, పెరగాల్సింది సార్. నేను అంటే నార్మల్ గా ఓన్లీ క్లాసెస్ చూసిన, ఒక బుక్ ప్రిపేర్ అయినా సార్. అంటే అంత ఎక్కువ చేయలేదు, మిగతా అన్ని మూడింటికి సేమ్ కష్టపడ్డా సార్. అదొకటి. దానివల్ల 386 ర్యాంక్ వచ్చింది. 386 బీసీడీ. ఇప్పుడు నీకు ఓపెన్ లోనే వచ్చిందా బీసీడీ లోనే? ఓపెన్ లోనే. ఆల్రెడీ గ్రూప్ 2 సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. మనం మళ్ళీ గట్టిగా మాట్లాడినాం. గ్రూప్ 2 అయిపోయినాకనే గ్రూప్ 3 ఇవ్వాలని కొట్లాడిన కారణంగా గ్రూప్ 3లో 298 మార్క్స్ అంటే ఇది ఇంకా 118 ఇంకా దగ్గర ఉన్నటువంటి ర్యాంకు. పేపర్ 1లో 85, పేపర్ 2లో 103, పేపర్ 3లో ఎకానమీలో ఎక్కువ స్కోర్. చాలా మందికి పోయే మా ఎకానమీలో మార్కులు పోతే మోహన్ మాత్రం ఎకానమీలో 110 వచ్చినాయి, ఇక్కడ 106 వచ్చినాయి. రెండిట్లో అడ్వాంటేజ్ అనేది బాగా తీసుకున్నాం. అంటే కష్టపడగలగాలి అన్న నమ్మకం కనుక ఉంటే మన ఎకానమీ కూడా కష్టమేమి కాదు, దాంట్లో కూడా మార్కులు స్కోర్ చేయొచ్చు అని చెప్పేసి మోహన్ యొక్క బయోగ్రఫీ అన్ని చూస్తే మీకు కనబడతా ఉన్నాయి. అతనికి సంబంధించినటువంటి ఆల్ టికెట్ కూడా మీరు చూడవచ్చు. ఇది గ్రూప్ 2కి సంబంధించిన ఆల్ టికెట్, ఇది గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇవాళ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. కాకపోతే గ్రూప్ 2లో ఆల్రెడీ జాయిన్ అవుతాడు కాబట్టి గ్రూప్ 3కి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవాల్సిన పని కూడా ఉండదు. ఎందుకంటే ఇట్లా ఇచ్చిన కారణంగా ఏంటంటే బ్యాక్లాగ్ ఏర్పడకుండా గ్రూప్ 3లో మరికొంతమందికి అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే మోహన్ అనే వ్యక్తి పేదరికం అనేది అడ్డు కాదు. 10th క్లాస్లో 8.3 10th మార్క్స్ వచ్చినాయి. ఇంటర్మీడియట్లో సిఈసిలో 902 మార్కులు అండి. సిఈసిలో మార్కులు స్కోర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సిఈసిలో 902 మార్కులు తెచ్చుకొని బిఏలో 92% తెచ్చుకున్నాడు. అంటే ప్రతి విద్యార్థికి కూడా తన ఆలోచనలు మొదలయ్యేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మొదలవుతాయి. ఎవరైతే ఇంటర్మీడియట్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని డిగ్రీలో కనుక 3 ఏళ్ళు కష్టపడితే ఇంత చిన్న వయసులో 25 సంవత్సరాలు 26 ఇయర్స్లో ఇవాళ గ్రూప్ 2 విజేతగా నిలబడ్డాడు. అంటే అతని గోల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే గోల్ స్టార్ట్ అయింది. కానీ డబ్బులు మాత్రం లేవు. కానీ ఆ డబ్బులు అనేవి ఒక మేడం రూపంలో అతను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అతను వాతావరణం తయారు చేసుకొని చివరికి రూమ్ మొత్తం కూడా ఆశలైనప్పుడు కూడా దాన్ని ఒక లైబ్రరీ రూమ్ లాగా మార్చుకుంటే ఆయనతోనే ఎక్కువ మంది గంటలు కూర్చొని ఓపిక లేక విద్యార్థులు కూడా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదని చెప్పేసి మేడం చెప్తా ఉన్నారు. అంటే అట్లా ఒక బలమైన, ఎందుకంటే పేదరికాన్ని జయించాలంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఒకే ఒక ఆస్తి, విద్య అనే ఒక ఆస్తి తప్ప ఇంకేం లేదు. ఆ విద్య అనే ఆస్తితోని ఇవాళ నిలబడగలిగిండు మోహన్. కాబట్టి పేదరికం అనేది అడ్డు కాదు, నిలబడక తత్వం ఉంటే ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే జాబ్ కొట్టిండు కానీ ఫాదరు ఒక 2 months క్రితమే చనిపోయాడు. అమ్మ ఒక గృహిణి, వ్యవసాయం చేసేది. కానీ నా కొడుకు ఏదో విధంగా ప్రయోజకుడు కావాలని ఒక చింతన ఆమెకు చిన్నప్పుడు సందే ఉండి ప్రతి బడికి పోయిన ప్రతి దగ్గర ప్రోత్సహించేదని చెప్పేసి మన మిత్రుడు చెప్తా ఉన్నాడు మోహన్. ఏమన్నా చెప్తావా? ఇంకా విద్యార్థులకు ఒక మెంటల్ పరంగా ఎట్లా ఉండాలని చెప్తావు చెప్పండి. అందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే, ఒకటి జాబ్ కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నామంటే నేను లాంగ్ టర్మే ప్రిపరేషన్కి రెడీ అవుతా అనేది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం రాగానే 6 monthsలో ఏదో నోటిఫికేషన్ పడుతుంది, తర్వాత జాబ్ కొట్టేస్తామని ఇంటెన్షన్ ఎవ్వరికి ఉండొద్దు. ఎందుకంటే ఒక లాంగ్ ప్రాసెస్ ఇది. నార్మల్గా పర్టికులర్గా చేసే పని చేసినప్పటికీ గవర్నమెంట్ మినిమం ఒక 1 year అయితే పక్కా తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మేము లాంగ్ టర్మ్కి ప్రిపేర్ అవుతున్నాం అనే ఉద్దేశంతో ప్రిపేర్ కావాలి. ఇంకోటి మీకు కోచింగ్ అనేది ఒక అడ్వాంటేజ్. సో అందరినీ తీసుకోవాలని చెప్పను, కాకపోతే మీ సిచ్యువేషన్స్, మీ ఆర్థిక పరిస్థితులను బట్టి తీసుకోండి. సో అది కూడా ఒక అడ్వాంటేజ్. ఇంకా మెంటల్లీ బ్యాలెన్స్, ఇంకొకటి ఎంజాయ్మెంట్స్ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో నాకు చేయాలనిపిస్తుంది ఎంజాయ్మెంట్, ఇంకొకరికి అందరికీ చేయాలనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే నేను ఎందుకోసం వచ్చినా, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంది, మా అమ్మ నాన్న నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారు అనేది ఎప్పుడు మైండ్లో ఉండాలి.
మోటివేషన్ అనేది ఒక రోజు వస్తే ఆ రోజు వరకే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మీరు మోటివేషన్ తీసుకోవాల్సిందే. మనం ఇప్పుడు అన్నం తింటే ఆ రోజు వరకు ఎట్లుంటుందో, కొన్ని గంటల వరకు ఎట్లుంటుందో, ఆ తర్వాత మనకి ఎట్లా ఆకలి అవుతుందో, సో అట్నే మనం మోటివేషన్ కూడా ప్రతిరోజు తీసుకోవాలి. సారు చెప్పే వీడియోలు కొన్ని ఉంటాయి, నేను చూస్తే అప్పుడప్పుడు. సో ఎంతో మోటివేషన్ కలిగిస్తాయి మనకు అవి. సో ప్రతిరోజు మనం ఆ వీడియోలు చూస్తూ మన మోటివేషన్ అనేది ఎప్పుడు బర్న్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ వైపు వెళ్ళగలం. అదే సార్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు పేదరికం, నాకు డబ్బులు లేవు అనే వాళ్ళకి నువ్వు ఇచ్చే సూచన ఏంది మరి? పేదరికం అనేది ఎప్పుడు అడ్డుగా సార్ నా దృష్టిలో. మనకు ఒక కళ ఉంటే, అంటే మనకు ఒక కళ అనేది ఒక విద్య కావచ్చు, ఏదైనా కావచ్చు, కళ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తోడ్పాటు చేయడానికి రెడీ ఉంటారు సార్ నా దృష్టిలో. ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో అంటే డబ్బు లేవని ఉద్దేశంతో నేను ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాంక్ కొట్టి సో ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అనే ఇంటెన్షన్ తోటి ర్యాంక్ కొట్టిన. హాస్టల్ కోసం ఫుడ్ హాస్టల్ ఫుడ్ కోసమే కొట్టిన సార్. సో అట్లా కాబట్టి మనకు కళ ఉంటే ఏది మనల్ని ఆపలేదు. అంటే ఇక్కడ చూడండి, మోహన్ చూడండి, డిగ్రీలో ఉన్నప్పుడే తనకు అనుగుణంగా వాతావరణాన్ని మార్చుకున్నాడు. తన రూమ్ని ఒక లైబ్రరీగా మార్చుకొని ఇంటర్మీడియట్లోనే ఎన్సీఆర్టీ బుక్స్ సేకరించుకొని చదవడం అంటే ఒక బలమైన గోలు, ఒక కసి, ఏదో ఒక సాధించాలన్న తపన మన ఇది విద్యార్థిలో అంటే మోహన్ యొక్క అణువు కనబడతా ఉంది అతనితో. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ మొదలు పెట్టక ముందు ఒక 1 అవర్ మాట్లాడకపోతే అతని నుంచి ఏం రాబట్టాలన్న అంశం నాకు అర్థం కాదు. కాబట్టి మాట్లాడుతుంటే ఏమనిపిస్తుందంటే, అంటే మనము ఏదో ఒకటి సాధించాలా, ఏదో జన్మించామా, ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నాం అనే కాన్సెప్ట్ కాకుండా మనకంటూ ఒక ఇది ఉండాలా అన్నటువంటి ఒక తత్వం కనబడతా ఉంది. చదవాలని ఒక తపన, అంటే పేదరికమే, ఆ పేదరికాన్ని జయించాలంటే కంపల్సరీ ఏదో ఒకటి సాధించాలా అన్న ఒక లక్ష్యము మిత్రుల్లో కనబడతా ఉంది. మీరు కూడా మోహన్ని స్ఫూర్తిగా తీసుకొని మీ టైంను వృధా చేయకుండా, ముఖ్యంగా మనదంతా మధ్యతరగతి మహాభారతం, నువ్వు గ్రూప్ 4తో రాస్తున్నావంటే, నువ్వు గ్రూప్ 2 రాస్తున్నావంటే, నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నావంటే, నువ్వు ఒక డిఎస్సి ప్రిపేర్ అవుతున్నావంటే నీది మధ్యతరగతి మహాభారతమైన ఉండాలా, లేదా అతి దరిద్రంలో పేదరికంలోనే ఉండాలా. ఈ పేదరికాన్ని, మధ్యతరగతాన్ని జయించాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధము ఎడ్యుకేషన్ మాత్రం, చదువు మాత్రమే. అది తప్ప నీ దగ్గర ఇంకేం లేదు. ఒకళ్ళు సివిల్స్ ప్రిపేర్ అవుతుందంటే ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు 90% మంది సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా కాన్వెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు లాంటి వాళ్ళు కనబడతారు. కానీ మన ఈ చిన్న ఉద్యోగాలు, డిఎస్సి, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే చిన్న ఉద్యోగాలన్నిటికీ కూడా, చిన్న ఉద్యోగాలు ఇంకా గ్రూప్ 2 అంటే పెద్ద స్థాయి ఉద్యోగాలను కూడా కొట్టాలంటే మనం మధ్యతరగతిలోనే ఉన్నాం, పేదరికంలోనే ఉన్నాం. అయినా ఆ పేదరికాన్ని జయించాలా, మన ఉన్నత హోదాలో ఉండాలా, రేపు ఒక 10 మందికి స్ఫూర్తిగా నిలబడాలా. మోహన్ కూడా అదే సలహా ఇచ్చాను. ఇవాళ నువ్వు ఉద్యోగం కొట్టినావు, నువ్వు ఒక్కడే ఉద్యోగం కొట్టడం కాదు, రేపు 100 మందితో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇంకో గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొట్టడం కోసం అవసరమైతే 100 మందిని ఒక వాట్సాప్ గ్రూప్గా తయారు చేసుకొని వాళ్ళకు నిత్యంగా సలహాలు సూచనలు ఇస్తూ ప్రిపరేషన్ మెలకువలు నేర్పిస్తూ అప్పుడప్పుడు వాళ్ళు రెగ్యులర్గా టచ్లోకి వెళ్తూ అవసరమైతే గ్రూప్ కాల్లో టచ్లోకి వెళ్తూ వాళ్ళని ఒక ఉత్సాహం వైపు నడిపిస్తే, వాళ్ళని చదువుకునే మాదిరిగా తయారు చేస్తే నీకు ఒక సంతృప్తి మిగులుతుందని చెప్పేసి ఇంతమంది సలహా ఇచ్చాను. కంపల్సరీ దాన్ని పాటిస్తాను సార్. నాతో పాటు ఒక 100 మందిని తయారు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పేసి మోహన్ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇది మోహన్తో సంబంధించిన ఒక ఇంటర్వ్యూ. ఇలాంటి మరికొన్ని ఇంటర్వ్యూలతో, అంటే మీలో అంటే ఇంటర్వ్యూ చేయగానే నాకు ఏదో వస్తున్నది ఏం లేదు. ఎందుకంటే మీ ఒక్క మోహన్ చూసి రేపు ఒక 20 మందో 30 మందో ఇన్స్పిరేషన్ అయితే అది రేపు భవిష్యత్తులో ఎంతో మందికి తయారైతూ ఉండే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మోహన్ యొక్క లక్ష్యం కూడా ముందు ఏంటంటే సివిల్స్ ప్రిపేర్ కావడం. వయసు 26 సంవత్సరాలే కాబట్టి, ఒక బీసీ కాబట్టి కంపల్సరీగా 30+ అవకాశం ఉన్నది. ఖచ్చితంగా రేపు సివిల్స్లో విజేతగా నిలబడాలని నేను కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాను. వాళ్ళ గవర్నమెంట్ కూడా ఫిలిమ్స్ క్వాలిఫై అయితే ₹1 కోటి, మొత్తం ఎంత ₹1,00,000 రూపాయలు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. కాబట్టి మీ యొక్క మేధస్సుకు పదును పెట్టండి. ఇవన్నీ గందరగోళాలు ఖచ్చితంగానే ఉంటాయి. నోటిఫికేషన్ లేటుగా రావడం, పేపర్ లీకేజీ కావడం, పోస్ట్పోన్లు కావడం, ఏదో ఒక సందర్భంలో ఏదో ఎగ్జామ్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతూనే ఉంటుంది. అన్నిటి కూడా అధిగమించి నిలబడాలంటే మనకు కావాల్సింది ఓపిక, చదవాలన్న ఒక తపన, ఒక కసి, నిలబడాలి. ఏ విధంగా ఏం చేసినా పర్వాలేదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలని ఒక తత్వం కనుక మన మనసులో బలంగా నాటుకుంటే ఏది కూడా మన సక్సెస్ని ఏది కూడా ఆపలేదన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది 3 ఉద్యోగాలు, అటు గ్రూప్ 4 ఉద్యోగం ఆల్రెడీ ఉద్యోగంలో చేస్తూ ఉన్నాడు, గ్రూప్ 2 గ్రూప్ 3 2 ఉద్యోగాలు కొట్టి మీ ముందు పేదరికాన్ని జయించి మీ ముందు నిలబడ్డ మోహన్ని స్ఫూర్తి తీసుకొని మీరు కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తారని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.